యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్స్ సంబంధించి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఎవరి గ్రూమింగ్ గ్యాంగ్స్. ఇది ఇప్పటి ఫినామినా కాదు, 1990s నుంచే బ్రిటన్లో జరుగుతోంది. వీళ్ళు ఎవరంటే బ్రిటిష్ పీపుల్ విత్ పాకిస్తానీ ఆరిజిన్స్. వీళ్ళు చిన్న చిన్న అమ్మాయిల్ని, వైట్ రేస్ అమ్మాయిల్ని, వాళ్ళు 10, 11, 12 ఏళ్ళ అమ్మాయిలు కూడా వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చో ఎల్యూర్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి నెమ్మదిగా వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ వాటిలోకి లాగుతున్నారనమాట. ప్రాస్టిట్యూషన్, తర్వాత సెక్షువల్ అసాల్ట్స్, వీళ్ళని సెక్షువల్గా వాడుకోవటం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఫినామినా అనేది యూకేలో గత 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయితే 2010 ఆ టైంలో చాలా పెద్దగా అయిపోయిందనమాట. దాంతో అప్పట్లో యూకేలో మీడియా కూడా ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి రాస్తూ వచ్చింది. అప్పుడు యూకేలో ఒక కమిటీ వేశారు. ప్రొఫెసర్ అలెక్సిస్ జే అధ్యక్షతన ఆవిడ 20 పాయింట్ రికమెండేషన్స్ ఇచ్చింది. ఇది మొత్తం స్టడీ చేసి యూకేలో చాలా ప్రాంతాల్లో ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా జరుగుతుంది. వీటి నుంచి చిన్నపిల్లల్ని, ముఖ్యంగా అమ్మాయిల్ని, వైట్ రేస్ అమ్మాయిల్ని కాపాడటానికి చాలా రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. కానీ యూకే ప్రభుత్వం దీని మీద చాలా కాంప్లిసెంట్గా ఉంది. దీనికి సంబంధించి రీసెంట్గా ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఏషియన్ ఆరిజిన్ వాళ్ళు అని చెప్పి ఒక కాంట్రవర్సీ జరిగింది. దానిలో మన ఎంపీ ఒక ఆవిడ, మహారాష్ట్ర నుంచి ఎంపీ ప్రియాంక చతుర్వేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో జనరలైజ్ చేయొద్దు, ఏషియన్స్ అందరూ అలా కాదు, దెర్ ఆర్ సిక్ ఏషియన్స్, దెర్ ఆర్ ఇండియన్ అంటే నార్త్ ఇండియన్ ఏషియన్స్, ఆర్ దెర్ ఆర్ సిన్హలీస్ ఏషియన్స్ ఫ్రమ్ శ్రీలంక, రకరకాలు ఉంటారు, మీరు అలా చెప్పొద్దు, పాకిస్తానీ ఆరిజిన్ అని చెప్పండి, బ్రిటిష్ సిటిజన్స్ ఆఫ్ పాకిస్తానీ ఆరిజిన్ అని చెప్పండి అని చెప్పింది. దీన్ని ఇలాన్ మస్క్ నిజమే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం ఉన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కీర్ స్టార్మర్ కాంప్లిసెంట్గా ఉన్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందు ఆయన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ఫ్రమ్ 2008 to 2013, అప్పుడు కూడా ఈయన పెద్దగా చేసింది ఏమీ లేదని చెప్పి ఈయన మీద విమర్శలు ఉన్నాయి. ఇమీడియట్గా కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఎవరైతే వీళ్ళు అమ్మాయిల్ని ట్రాప్ చేసి, లూర్ చేసి చిన్నపిల్లల్ని మోసం చేస్తున్నారో ఆడపిల్లని, వీళ్ళపైన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. దాంతో ఈ ట్వీట్ వివాదం కాస్త ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనే కాన్సెప్ట్ అనేది, ఈ కాంట్రవర్సీ అనేది చాలా పెద్ద గొడవ అవుతుంది ఇప్పుడు యూకేలో. ఎవరైతే వైట్ రేస్ చిన్న పిల్లలు ఉంటారో ఆడపిల్లలు, ఫోస్టర్ కేర్ హోమ్స్ కానీ, లేదా బ్రోకెన్ ఫ్యామిలీస్ కానీ, అంటే వాళ్ళ పేరెంటల్ కేర్ సరిగ్గా లేనప్పుడు, లేదా ఎవరికైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయో ఆ అమ్మాయిల్ని చిన్న చిన్న మంచి క్లాత్స్ ఇచ్చి, తర్వాత బయటికి తిప్పి వాళ్ళని అల్యూర్ చేసి, తర్వాత వాళ్ళని ప్రాస్టిట్యూషన్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారు చేసి వెళ్ళి పాడు చేస్తున్నారనమాట. దాంతో ఈ కేసెస్ చాలా వచ్చాయంట యూకేలో చాలా టౌన్స్లో. దీంతో అప్పట్లో గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది, కానీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోలేకపోయింది. యూకేలో చాలా టౌన్స్లో అథారిటీస్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ పైన సరైన యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి, కాంప్లిసెంట్గా ఉన్నారని చెప్పి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. నిజమే, కొంతవరకు నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. అయితే చాలామంది అథారిటీస్ ఏం చెప్తున్నారంటే అన్అఫీషియల్గా, ఒకవేళ కనుక మేము పాకిస్తానీ ఆరిజిన్ బ్రిటిష్ సిటిజన్స్ మీద యాక్షన్ తీసుకుంటే మా పైన రేసిస్ట్ అనే బ్లేమ్ వస్తేమో, కల్చరలీ ఇన్సెన్సిటివ్ అనే బ్లేమ్ వస్తేమో, అందుకని చూసి చూడనట్టు వెళ్తున్నారు కొన్ని వ్యవహారాల్లో వీళ్ళు అనమాట. ఓవరాల్గా అయితే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ విషయం మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఈజ్ దేర్ టు ప్రొవైడ్ జస్టిస్. న్యాయం చేయడం కోసం గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి, ఇదొక ఉమెన్ విక్టిమ్హుడ్, మహిళల్ని, చిన్న పిల్లల్ని, చిన్న పాపల్ని విక్టిమ్స్గా చేస్తున్నారు కాబట్టి, హ్యూమానిటేరియన్ ఇష్యూ కాబట్టి, ప్రొఫెసర్ అలెక్సిస్ జే ఎవరైతే ఇంతకుముందు ఇలాంటి కమిటీకి హెడ్ చేశారో ఆవిడే స్వయంగా చెప్పారు, నేను 20 రికమెండేషన్స్ ఇచ్చాను, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని. ఇది హ్యూమానిటేరియన్ ఇష్యూ కాబట్టి దీన్ని ఇతరత్ర చూడకుండా ఇమీడియట్గా యూకే గవర్నమెంట్ దీన్ని అడ్రస్ చేస్తే చాలా మంచిది.